అందరికీ నమస్కారం అండి. దేవుడున్నాడు అనే కథ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఒక ఊరిలో ఒక భక్తుడు ఉండేవాడు. అతడు సామాన్య మానవుడిలాగా దేవుడిని నమ్మేవాడు. అంటే పూలు, పళ్ళు, దీపము, ధూపము, నైవేద్యము, ఏవైనా స్తోత్రాలు చదివితే చాలు దేవుడు ప్రసన్నుడే వరాలిస్తాడని నమ్మేవాడు. అతనికి అలా ఏమీ లభించలేదు. దానితో అతని మనసులో కొంచెము అసంతృప్తి ఎక్కువగా ఉండేది. ఒకసారి ఒక గొప్ప జ్ఞాని అయిన ఒక సాధువు వాళ్ల ఊరికొచ్చాడు. ఏదైనా మంత్రజపము సద్గురువు ద్వారా దీక్ష తీసుకొని చేయాలని ఎవరో చెప్పగా అతను విన్నాడు. జ్ఞాని వచ్చారని తెలియగానే ఎంతో ఆశగా వెళ్లి దర్శనం చేసుకొని తన కోరిక వెల్లడించాడు. సాధువు అంతా శాంతంగా విని, నేనెలా ఎవరికీ దీక్ష ఇవ్వను, కానీ నీ తపన చూస్తుంటే అని సాధువు అనగానే భక్తుడు ఆనందభరితుడే సాష్టాంగ నమస్కారం చేశాడు. కానీ జప విధానము కొంచెం కష్టము, నువ్వు చేయగలవో లేవో అన్నాడు ఆ సాధువు. ఎంత కష్టమైనా సరే నేను చేస్తాను, మంత్రం ఫలిస్తే చాలు అన్నాడా భక్తుడు ఆనందంగా. అయితే విను, నేను చెప్పే మంత్రము నువ్వు పఠించాల్సిన అవసరం లేదు. 9 సార్లు రోజు ఎవరితోటైనా అనాలి. అలా 9 రోజులు ఆ మంత్రం గనక అన్నట్లయితే నీకు ఫలిస్తుంది అన్నాడు. ఆ పంచాక్షరి మంత్రం ఏమిటంటే దేవుడున్నాడు అన్నాడు. భక్తుడు అయోమయంగా చూశాడు. సాధువు చెప్పిన ముక్క ఒక్కటి కూడా అర్థం కాలేదు. ఇన్ని లక్షల కోట్ల జపం విన్నాడు, కానీ ఇదేంటి? పైగా పంచాక్షరి మంత్రమట. ఏమిటది? దేవుడున్నాడనే కదా రోజు పూజలు చేస్తున్నది. మళ్ళీ ప్రత్యేకంగా చెప్పేదేమిటి? అదే ఇంకొకరితో తనను పిచ్చివాడి కింద జమగడుతున్నాడా అని అనుకున్నాడు. సాధువు ఒకటే మాట చెప్పాడు, నన్నేమీ ప్రశ్నించవద్దు. మంత్రం ఫలించాలంటే 9 రోజులు నేను చెప్పినట్లు చేసి తరువాత నాకు కనిపించు అన్నాడు. భక్తుడు విచారంగా ఇంటికి వెళ్ళాడు. సమయం సందర్భం లేకుండా ఎవరితోనైనా దేవుడున్నాడు అని ఎలా అనటం అనుకున్నాడు. ఇంతలో అతని భార్య వచ్చి పక్కింటి వాళ్ళ గురించి ఏదో చెప్పబోయింది. అతడు అప్రయత్నంగా అన్నాడు, దేవుడున్నాడు అన్నాడు. అంతే, ఆమె ఒక క్షణం తత్తరపడి మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయింది. అతనికి చాలా ఆనందం వేసింది. వెంటనే అతనికి ఏదో అర్థమైనట్లు, కానీ ఇంకా సరిగా కానట్లు వింత భావన కలిగింది. ఆ తర్వాత ఇక ఏ మనిషి కనిపించినా దేవుడున్నాడు, మిమ్మల్ని చల్లగా చూస్తాడు అనే అర్థంతోనూ, ఏదైనా చెడు కనిపిస్తే దేవుడున్నాడు అన్ని గమనిస్తున్నాడనే అర్థంతోనూ, అన్యాయం జరుగుతుందని ఎవరైనా అంటే దేవుడున్నాడు శిక్షిస్తాడనే అర్థంతోనూ, పూజలు అనే విషయం వస్తే దేవుడున్నాడని భక్తి విశ్వాసాలు వ్యక్తపరుస్తూ అనేవాడు. 9 రోజులు గడిచిపోయాయి. అంతా నెమరేసుకుంటూ సాధువు దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు సాధువు అన్నాడు, నువ్వు ఎప్పుడు ఎవరితో రోజుకి ఎన్నిసార్లు అన్నావనే వివరాలు నాకు అనవసరము. నువ్వు అలా అంటూ గ్రహించినదేంటో నాకు చెప్పు. భక్తుడు తెల్లబోయాడు. అయినా వెంటనే తేరుకొని ఇలా అన్నాడు, నాకు తెలిసిందేమిటంటే దైవము సర్వాంతర్యామి, అంతటా ఉన్నాడు, సర్వజ్ఞుడు. అతనికి తెలియనిది, మనకు తెలిసినది, మనం దాయగలిగినది ఏమీ లేదు. నిష్పక్షపాతంగా న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తాడు. దయాసాగరుడు, ఆనంద స్వరూపుడు. ఇంకా భక్తుడు చెప్పబోతుంటే అతనిని మధ్యలో ఆపి సాధువు అన్నాడు, ఇప్పుడు చెప్పు, నువ్వు దైవం నుంచి ఏం ఆశిస్తున్నావు? భక్తుడు తన్మయత్వంతో కన్నులు మూసుకొని ఇలా అన్నాడు, ఎలాంటి పరిస్థితుల్లోనూ నా మనసులో నుంచి దేవుడున్నాడు అనే భావం చెదరకుండా స్థిరంగా ఉండేలా చూస్తే చాలు. కర్మఫలము, స్వర్గము, నరకము, పాపభీతి, త్యాగము, కరుణ, సానుభూతి, ప్రేమ, సేవ, మానవత్వము మొదలైన ఉదాత్త భావాలకు ఆలంబన, ఆధారము దేవుడున్నాడు అని మనసారా విశ్వసించటమే. ఈ పంచాక్షరి మంత్రాన్ని నిత్యం జపించినట్లయితే దేవుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.